కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ని అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా దీన్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్, షేర్ తప్పకుండా చేయండి. నిన్న అంటే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం జూలై 25, జూలై 24, 2024న నేపాల్లో ఒక విమాన ప్రమాదం జరిగింది. ఆ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఒకటైతే లేటెస్ట్గా అందరి నోటిలో వినిపిస్తుంది. అదే టేబుల్ టాప్ రన్వే. విమానాశ్రయాలలో విమానాలు టేక్ ఆఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి ఉన్నటువంటి రన్వేలో టేబుల్ టాప్ రన్వే అనేది ఎక్కువగా ఈ మధ్య చర్చలోకి రావడం జరిగింది. ఆ టేబుల్ టాప్ రన్వే అంటే ఏమిటి? ఈ ప్రమాదం జరిగిన విమానం ఏ విమానయాన సంస్థకు చెందినది? ఆ విమానం నంబర్ ఎంత? ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతుంది అనేటువంటి దాన్ని, భారతదేశంలో టేబుల్ టాప్ రన్వేలు ఏ ఏ రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి అనే దాన్ని క్లియర్ కట్గా ఇప్పుడు మనం చూద్దాం. నేపాల్లో విమాన ప్రమాదం. నేపాల్ విమాన ప్రమాదం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ ఇది. దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రశ్నలు ఆ విమానాశ్రయాలకి సంబంధించి టేబుల్ టాప్ విమానాశ్రయం అంటే ఏమిటి అన్నది చూద్దాం. ఈ నేపాల్లో జరిగినటువంటి విమాన ప్రమాదము 24/7/2024న జరిగింది. ఎక్కడ జరిగిందంటే నేపాల్ రాజధాని కాఠ్మాండూలో. నేపాల్ రాజధాని కాఠ్మాండూలో మనకి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం అని ఒకటి ఉంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి శౌర్య ఎయిర్లైన్స్ కు చెందినటువంటి ఆ విమానయాన సంస్థ ఎవరంటే శౌర్య ఎయిర్లైన్స్ కి చెందినటువంటి ఒక విమానము బంబార్డియర్ CRJ-200 అనే విమానం. ఆ విమానం ఏమిటి అంటే బంబార్డియర్ CRJ-200 అనేటువంటి విమానము నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి నేపాల్లోనే పొఖారా అనే నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానము ప్రమాదానికి గురయ్యి 18 మంది మరణించడం జరిగింది. 18 పైలట్ కాకుండా, పైలట్తో సహా 19 మంది అందులో ఉండగా 18 మంది మరణించారు. పైలట్ తీవ్రమైన గాయాలతో చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఈ విమానము ల్యాండ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయినది టేబుల్ టాప్ రన్వే నుంచి. టేబుల్ టాప్ రన్వే అని అంటారు. టేబుల్ టాప్ రన్వే అంటే ఏమిటి అంటే, సాధారణంగా టేబుల్ టాప్ అనేది టేబుల్ లాగే ఉంటుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, టేబుల్ టాప్ రన్వే అనేది టేబుల్ లాగే ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక 4 కోళ్ళు ఉంటాయి టేబుల్కి. అంటే టేబుల్ ఉపరితలం పైన మనం ఏదైనా ఒక వస్తువు పెట్టామనుకోండి, ఆ వస్తువు ఇలా దొర్లుకుంటూ వచ్చి కింద పడిపోవచ్చు. అంటే ఎయిర్పోర్టుల్లో జరిగేటువంటి టేకాఫ్లు కానీ ల్యాండింగ్స్ కానీ ఈ టేబుల్ టాప్ విమానాశ్రయాల్లో చాలా కఠినమైనటువంటి సవాళ్లతో కూడుకున్నది. పైలట్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎయిర్పోర్టుల్లో జరిగే మేజర్ విమాన ప్రమాదాలు అత్యధికంగా ఈ టేబుల్ టాప్ రన్వేలోనే చోటు చేసుకుంటాయి. కొండ ప్రాంతాలలోను,
సముద్ర మట్టాల నుంచి ఎత్తైన ప్రాంతాలలో ఉండేటువంటి రన్వేలను టేబుల్ టాప్ రన్వేస్ అంటారు. ఈ రన్వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఇక్కడ మనకి భూమి ఉంటుంది టేబుల్ కి, పైకేమో టేబుల్ ఉపరితల భాగం ఉంటుంది. ఆ ఉపరితల భాగంలో కరెక్ట్ గా ల్యాండ్ అయితే అది స్టేబుల్ గా ఉంటుంది. అది కాకుండా ఏమాత్రం ముందుకు దొరికి వచ్చినా కింద పడిపోవడం జరుగుతుంది. అయితే వీటికి ఒకవైపు లేదా రెండు వైపులా లేదా అన్ని వైపులా లోతట్టు ప్రాంతాలు లేదా లోయలు ఉండవచ్చు. అందుకే ఎత్తైన ప్రాంతాల్లో ఉండే రన్వేలని టేబుల్ టాప్ రన్వేస్ అని అంటారు. కానీ దూరం నుంచి చూస్తే రన్వే అలా భూమి మీదే ఉన్నట్లుగా మనం భ్రమిస్తాం. కానీ అది దగ్గరికి వెళ్ళి చూస్తే రన్వే మాత్రం కొంతమేర పరిమితమై ఉంటుంది. దానికి రెండు వైపులా కానీ ఒకవైపు కానీ లోతట్టు ప్రాంతం లేదా లోయ ప్రాంతాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలు మొత్తంగా 5 ఉన్నాయి. భారతదేశంలో టేబుల్ టాప్ రన్వేస్ 5. ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా. రెండవది కేరళలోని కోజికోడ్. మూడవది కర్ణాటకలోని మంగళూరు. నాలుగవది నాలుగవది టేబుల్ టాప్ రన్వే వెంగ్ఫుయ్. ఈ వెంగ్ఫుయ్ రన్వే మిజోరాం అనే రాష్ట్రంలో ఉంది. అలాగే 5వది పాక్యాంగ్ అంటారు. ఈ పాక్యాంగ్ రన్వే ఏమో మనకి సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఈ 5 షిమ్లా, కోజికోడ్, మంగళూరు, వెంగ్ఫుయ్ అండ్ పాక్యాంగ్ అనేటువంటి ఈ 5 విమానాశ్రయాల రన్వేలు భారతదేశంలో ఉన్న టేబుల్ టాప్ రన్వేస్. ఎత్తైన ప్రాంతాల్లో ఉండి ఒకవైపు కానీ రెండు వైపులు కానీ లోయ ప్రాంతాలను కలిగి ఉండే విమానాశ్రయాలు లేదా విమానాశ్రయ రన్వేలు, టేబుల్ టాప్ రన్వేలు. అయితే ఈ టేబుల్ టాప్ రన్వేస్ లో కూడా మేజర్ గా ప్రమాదాలు జరగడం జరిగింది. 2010 సంవత్సరంలో, ఒక 15 ఏళ్ల క్రితం 2010 సంవత్సరంలో దుబాయ్ నుంచి మంగళూరుకి వస్తున్నటువంటి ఒక విమానము దిగుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యి 158 మంది మరణించడం జరిగింది. అలాగే 2020 సంవత్సరంలో, ఒక 4 సంవత్సరాల క్రితం 2020లో దుబాయ్ నుంచి కోజికోడ్కి వచ్చినటువంటి విమానాశ్రయానికి వచ్చినటువంటి ఆ విమానము, అది కూడా దుబాయ్ నుంచే వచ్చింది. సుమారు 21 మంది మరణించడం జరిగింది. ఈ 2 మేజర్ భారతదేశంలో టేబుల్ టాప్ రన్వేస్ లో జరిగినటువంటి మేజర్ ప్రమాదాలు. 2010లో మంగళూరులో జరిగింది, 2020లో కోజికోడ్లో జరిగింది. ఇక ట్విస్ట్ ఏంటంటే 2 విమానాలు దుబాయ్ నుంచి వచ్చిన విమానాలు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. నేపాల్ అనేదాన్ని మనం ఇప్పుడు చూసాం. రీసెంట్ గానే 2024 జూలైలోనే పుష్పకమల్ దహల్ అనేటువంటి ఒక ప్రధానమంత్రి పార్లమెంటులో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని ఓటమి చవిచూడడం జరిగింది. దాంతో నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా కేపీ ఓలీ, ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ ఎన్నికవ్వడం జరిగింది. ఆయన కూడా విశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ లో ఎదుర్కొని నెగ్గడం జరిగింది. 2/3 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ ఎన్నికయ్యారు. ఇప్పుడు నేపాల్ కొత్త ప్రధాని కేపీ ఓలీ. చాలా కీలకమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.